మన రక్షకుడును ప్రభువును అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాల ధ్యానం నాకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క కృప చొప్పున మనం ఈ విధంగా ఉదయకాలమందు దైవవాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు అనేకమైన అవకాశాలను ఈ సంవత్సరం కూడా ఇవ్వాలని ప్రార్థించుదాము. అలాగనే మనకు దేవుడు నేర్పిస్తున్న పాఠములన్నింటినీ కూడా నేర్చుకొని దేవుని యొక్క రాకడు కొరకు మనం ఎల్లప్పుడూ సిద్ధపాటు కలిగిన వారంగా ఉండటానికి మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ముందుగా ప్రార్థించుకుందాము. లెట్ us pray before we start our meditation. పరిశుద్ధుడా, మా ప్రియ రక్షక, మా ప్రభువా, ఈ ఉదయకాల ధ్యానంలో మీ సహాయం కోసం మీ వైపు ఎదురు చూస్తున్నాం తండ్రి. మీ వాక్యమే మమ్మలను బ్రతికించేది. మీ వాక్యం చేత మమ్మలను బలపరచండి, మమ్మల్ని స్థిరపరచండి. మీ మార్గంలో నడిచే కృపను మా ప్రియులకు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. రెఫర్మేషన్ సిరీస్లో మనం ఆదికాండం గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాము. ఆదికాండం గ్రంథం 25వ అధ్యాయం 27 నుంచి 34 వరకు ఉన్న వాక్య భాగాన్ని ఈ ఉదయకాలం అందు మనం ధ్యానం చేయబోతున్నాం. ఇంతకుముందు మనం చూసిన విషయాలన్నీ కూడా in this chapter we have seen the death of Abraham, the death of Ishmael, the genealogy of Ishmael, and also the genealogy of Isaac. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఆయన ఇస్సాకును ఆశీర్వదించాడు అబ్రహామును బట్టి, అలాగనే ఇష్మాయేలును కూడా ఆయన ఆశీర్వదించాడు. ఇప్పుడు ఇస్సాకు తన భార్య అయిన రెబెకా గొడ్రాలిగా ఉండటాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. 20 సంవత్సరాలు ఆమెకు గర్భం లేదు. అయితే దేవుడు నీతిమంతుడైన ఇస్సాకు ప్రార్థనను ఆలకించి రెబెకా యొక్క గర్భాన్ని తెరిచాడు. అప్పుడు ఆమెకు తన యొక్క అబ్డమెన్లో, తన యొక్క కడుపులో బాధగా ఉన్నప్పుడు ఆమె దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళింది. శిశువులు ఒకరితో ఒకరు పెనుగులాడుతూ ఉన్నప్పుడు అయితే దేవుడు ముందుగానే ఏం జరగబోతోంది అనే దానిని ఆయన తెలియపరిచారు. దిస్ ఈస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ ఎలక్షన్. Sometimes it may seem controversial, but whatever the Lord does is good for people. ఆయన యొక్క ఆలోచన విధానం వేరేగా ఉంటుంది. మానవుల యొక్క ఆలోచనలు దేవుని యొక్క ఆలోచనలకు ఎప్పుడు కూడా మనం కంపేర్ చేసేటువంటి వారంగా ఉండకూడదు. ఆయనకు అన్నీ తెలుసు కాబట్టి ఆయన తన చిత్త ప్రకారంగానే అన్నింటినీ కూడా చేస్తాడు. ఏశావుని ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, ఇష్మాయేలును ఎందుకు ఏర్పాటు చేసుకోలేదు, ఒకరికి దేవుడు ఫేవర్ ఎలా చూపిస్తాడు, ఇలాంటి అన్నింటికి కూడా సమాధానం మనకు ఈ భూలోకంలో ఉంటుండగా తెలియదేమో కానీ పరలోకానికి వెళ్ళిన తర్వాత ఆయనను అడిగి మనం తెలుసుకోవచ్చు. అయితే మనం పరలోక రాజ్యానికి చేరాలి అంటే దేవుని మాటలను మనం అర్థం చేసుకొని, ఆయన యొక్క ప్రణాళికలను మనం అర్థం చేసుకొని, ఆయన చిత్తాన్ని మనం చేయటమే మనం చేయాల్సిన పని ఇక్కడ ఈ భూలోకంలో ఉంటుండగా. సో ఇక్కడ మనకు 24 నుంచి చూసినట్టయితే రెబెకాకు 2 సంతానం, ఒకరు ఏశావు, 2 యాకోబు. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నాము. 27వ వచనాన్ని చదువుకుందాము. ఆ చిన్నవారు అనగా ఏశావు, యాకోబు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను.
ఇక్కడ మనం ఒక మనిషిని ఎస్టిమేట్ చేయాలి అంటే, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని మనం ఎస్టిమేట్ చేయడానికి వారి యొక్క పద్ధతులు, వారి యొక్క ప్రవర్తన శైలిని బట్టి మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక వేటగాడు ఉన్నాడు అనుకోండి, ఆ వేటగాడు ఎప్పుడు కూడా ఇంట్లో కూర్చొని ఉండడు, బయట తిరుగుతూ ఉంటాడు. మనం ఇక్కడ చదువుకుంటున్నాము ఈసా గురించి, అనగా ఏసావు గురించి. ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి ఉన్నాడు, అందుకే అరణ్యవాసిగా ఉన్నాడు. తర్వాత ఈ ఒక ప్యారలల్ లైన్ని దేవుడు ఏసావును గూర్చి, ఇష్మాయేలును గూర్చి, అలాగనే నిమ్రోదును గురించి కూడా ఒక ప్యారలల్ లైన్ని ఆయన డ్రా చేస్తూ ఉన్నాడు. హీ ఈజ్ ఎ స్కిల్ఫుల్ హంటర్ అని రాయబడి ఉంది. ఏసావు వేటాడుటయందు నేర్పరి అయి ఉన్నాడు, అరణ్యవాసిగా ఉన్నాడు. మరి ఇష్మాయేలును గురించి మనం చదువుకున్నట్టయితే 21వ అధ్యాయంలో 20వ వచనం చూడండి. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. హీ బికేమ్ అన్ ఆర్చర్, ఒక విలుకాడిగా అయ్యాడు, అరణ్యంలో ఉన్నాడు. చూడండి, ఇష్మాయేలు కూడా అరణ్యవాసిగా ఉన్నాడు, ఒక విలుకానిగా ఉన్నాడు. హీ బికేమ్ ఎ స్కిల్ఫుల్ ఆర్చర్. ఇంకొక వ్యక్తిని మనం చూస్తాము 10వ అధ్యాయం 9వ వచనంలో. కూషు కుమారుడైన నిమ్రోదుని గురించి రాయబడి ఉంటుంది. ఆదికాండం 10వ అధ్యాయం 8వ వచనం. కూషు నిమ్రోదును కనెను, అతడు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు. హీ బికేమ్ ఎ మైటీ హంటర్. నిమ్రోదు ఒక పరాక్రమం గల వేటగాడు అని రాయబడి ఉంది. సో ఆల్ దీస్ పీపుల్ యూజ్ టు లివ్ ఇన్ ద విల్డర్నెస్, డెజర్ట్లో జీవించేటువంటి వారు. ఈ డెజర్ట్ మెంటాలిటీని కలిగి ఉంటారు. వీరు ఒకచోట స్థిరంగా ఉండలేనటువంటి వారు, స్థిరులైన వారిగా ఉండరు. ఇక్కడ ఏసావు ఒక వేటాడుటయందు నేర్పరిగా ఉండటాన్ని బట్టి అరణ్యవాసిగా ఉన్నాడు. ఉదయాన్నే లేవడం, తర్వాత ఆయన తన యొక్క వేట కోసం వెళ్ళిపోతూ ఉండేవాడు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ హీ యూస్ టు స్పెండ్ ఇన్ ద విల్డర్నెస్. కాబట్టి ఈసా యొక్క ఇంట్రెస్ట్స్ మనకి తన యొక్క ప్రవర్తనను బట్టి అర్థమవుతుంది. ఈ విధంగా ఎప్పుడు బయట తిరుగుతూ ఉండే ఒక వ్యక్తికి మనం ఇంటి బాధ్యతలు అప్పగించామనుకోండి. ఇసాకును దేవుడు ఆశీర్వదించాడు. గొర్రెలు, గొడ్లు, వెండి, బంగారం, దాసదాసీలు, గాడిదలు, ఒంటెలు, వీటన్నింటినీ అనుగ్రహించాడు. అనుగ్రహించినప్పుడు వాటిని ఏసావుకి కనుక మనం అప్పచెప్పినట్టయితే, మామూలుగా మాట్లాడుకుందాం మనం, ఇలాంటి వ్యక్తి, బయట తిరిగేటువంటి వ్యక్తి, తర్వాత ఇర్రెస్పాన్సిబుల్గా ఉండటం. తన పని ఏంటంటే హీ గోస్ అండ్ హంట్స్ అండ్ బ్రింగ్స్ ద ఫుడ్, అది వండుకొని తినడం, అంతే అతను చేసేటువంటి పని. వేటాడటమే అతనికి బాగా ఇష్టమైన ప్రవృత్తి. అలాంటప్పుడు ఈ దాసదాసీలను, వెండి బంగారాన్ని, గొర్రెల్ని, యానిమల్స్ని అన్నింటినీ, హెర్డ్స్ అండ్ ఫ్లాక్స్ని అన్నింటినీ కనుక మనం అప్పచెప్తే మనకి ఎలా తయారవుతాడు అని అంటే, లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుని చేతికి ఆస్తిని అప్పగిస్తే ఏం చేశాడు? దుర్వ్యాపారం చేసి దానిని పాడు చేశాడు. సో హీ స్పెంట్ ఆల్ ద మనీ విదిన్ నో టైమ్. అతనికి ఇవ్వబడిన ఆస్తి అంతా కూడా తన తండ్రి దగ్గర నుంచి తీసుకొని వెళ్ళాడు. ఆ తీసుకొని వెళ్ళిన ఆస్తి అంతటిని కూడా దుర్వ్యాపారం చేశాడు, వేస్ట్ చేసేసాడు. సో అటువంటి వానికి ఇసాకు యొక్క ఆస్తిని ఇచ్చినట్టయితే దానిని పాడు చేస్తాడు అనేది దేవుని యొక్క ఉద్దేశమేమో. బహుశా దట్ ఈస్ ద రీజన్ వై ఈసా వాజ్ నాట్ elected by God. కానీ ఇక్కడ ఒక డిఫరెన్స్ని చూడగలుగుతున్నాము. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. హీ వాజ్ ఎ మైల్డ్ మ్యాన్. ఈసా వాజ్ ఎ స్కిల్ఫుల్ హంటర్
వెరస్ జేకబ్ వాజ్ ఎ మైల్డ్ మ్యాన్. ఇంగ్లీష్లో మైల్డ్ మ్యాన్, సాధువు అని అంటాం. గుడారాలలో ఉంటూ ఉండేవాడు, సాధువుగా ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్యన ఉన్నటువంటి డిఫరెన్స్ని కనుక మనం చూసినట్టయితే, యాకోబుని బహుశా చూసి అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవారేమో, హీ ఈజ్ ఎ వీక్ మామాస్ బాయ్ అని, తల్లి చాటున బిడ్డ అని అంటూ ఎగతాళి చేస్తూ ఉండేవారేమో. అయితే గాడ్ వాల్యూస్ ద హంబుల్ పీపుల్. ఇటువంటి మైల్డ్ పీపుల్ని దేవుడు ఆయన తప్పకుండా కూడా ఆయన కనిపెట్టి చూసేటువంటి వానిగా ఉంటాడు. ఇప్పుడు ఈసానేమో హంటింగ్ చేయటం వలన, అంటే తన యొక్క స్కిల్ని బట్టి, తనకున్న ఈ ఇహలోక సంబంధమైన ఒక నేర్పరితనాన్ని బట్టి పేరుని సంపాదించుకుంటే, యాకోబేమో తన తల్లి దగ్గర మాత్రమే ఉంటూ ఉండేటువంటి వాడు. తల్లికి బహుశా హౌస్ హోల్డ్ వర్క్స్లో హెల్ప్ చేస్తూ ఉండేవాడు. ఆ విధంగా ఇంటి పట్టున ఉండేటువంటి వాడు, ఒక స్టెబిలిటీ ఉన్నటువంటి వాడు. ఏశావేమో తనకు స్టెబిలిటీ లేకుండా అన్స్టేబుల్గా తిరుగుతూ ఉండేటువంటి వాడు. కాబట్టి వీరిద్దరి మధ్యన ఇటువంటి డిఫరెన్స్ని మనం చూస్తున్నాం. ఈసా గెయిన్డ్ రెస్పెక్ట్ బికాజ్ ఆఫ్ హిస్ హంటింగ్ స్కిల్స్. అందరూ చాలా మంచి వేటగాడు అని అంటున్నారు. అయితే యాకోబు దగ్గరకు వచ్చేసరికి మేబీ హీ వాజ్ నాట్ అన్ ఇంప్రెసింగ్ గాయ్. చూడటానికి మబ్బులాగా కనిపిస్తాడు. అరే మబ్బులా ఉన్నావురా అని అంటుంటారు కొంతమందిని. ఇద్దరు పిల్లలు ఉంటే ఒకడేమో చలాకీగా ఉంటే ఇంకొకడేమో మొద్దులా ఉన్నాడు అని అంటూ ఉంటారు పిల్లలని. అయితే ఇక్కడ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కేపబిలిటీస్ ఆఫ్ పీపుల్, అవర్ చిల్డ్రన్ ఎస్పెషల్లీ. మన పిల్లల యొక్క ఎబిలిటీస్ని మనం తెలుసుకున్న వారముగా సరైన రీతిలో వారికి సరైన పనులను అప్పగించే వారంగా ఉండాలి. సో ఈసాకి యాకోబుకి ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. ఏశావేమో అరణ్యవాసిగా ఉన్నాడు, యాకోబేమో గుడారాలలో నివసిస్తూ ఉన్నాడు, అక్కడక్కడ ఇంటి పట్టుకుంటున్నాడు. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండటం అనేది సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. అయితే చాలాసార్లు ఏమవుతుందంటే, కొంతమంది ఏమో ఫాదర్స్ పెట్గా ఉంటారు, కొంతమంది ఏమో మదర్స్ పెట్గా ఉంటుంటారు. కొంతమంది తల్లికి బాగా ఇష్టం అవుతారు, కొంతమంది తండ్రికి బాగా ఇష్టం అవుతారు. ఎందుకు ఈ విధంగా ఇష్టపడుతున్నారు అనడానికి చాలాసార్లు కారణాలు తెలియవు. కానీ ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉంటున్నారు కదా, ఇద్దరు పిల్లల్ని సమానంగా చూడాలి తల్లిదండ్రులు. ఒక్కరంటే ఫేవరెటిజంని పెట్టుకోకూడదు. అయితే సమ్ టైమ్స్ వీ కెనాట్ సే ఐజాక్ ఈసాని ఎందుకు ప్రేమించాడు అంటే, చక్కగా వెళ్తున్నాడు, మంచి హంటింగ్ చేస్తున్నాడు, రుచికరమైన భోజనాన్ని పెడుతూ ఉన్నాడు. చూడండి 28వ వచనం, ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని ప్రేమించాను. అంటే మనకి బాగా అన్ని సౌకర్యాలను ప్రొవైడ్ చేస్తుంటే మనం పిల్లల్ని ప్రేమించడమా? అది మరి ఎంతవరకు కరెక్ట్ అనేది ఆలోచన చేయాలి. సో చక్కగా వేటాడి మాంసాన్ని తీసుకొని వస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తున్నాడు, మాంసం తీసుకురావట్లేదు కాబట్టి యాకోబును ప్రేమించట్లేదు. తల్లేమో యాకోబు అప్పుడు కూడా, అమ్మ నీకు ఈ పని చేసి పెట్టాలా, ఇంటి దగ్గర ఉండి మంచి వంటలు నేర్చుకున్నాడు. ఈ బికేమ్ ఏ బిగ్ షెఫ్, గుడ్ షెఫ్ జేకబ్. సో అమ్మ నువ్వు ఊరుకో అమ్మ, నీకు బాగాలేదు కదా, నేను నీకు వంట చేసి పెడతాను, మంచిగా చిక్కుడుగాయ కూరలు వండుతుంటాడు, ఎర్రగా మంచి మసాలాలు కారాలు అన్నీ వేసి వండుతూ ఉంటాడేమో. తల్లికి యాకోబు అంటే చాలా ఇష్టంగా ఉంది, అందుకని ఎప్పుడు నా దగ్గరే ఉంటాడు వీడు, తల్లి చాటు బిడ్డ అని. రెబ్కా యాకోబును ప్రేమించాను. ఇక్కడ వీరిద్దరి యొక్క ఫేవరెటిజం చూడండి. తండ్రి ఏమో ఏశావుని ప్రేమిస్తున్నాడు, తల్లేమో యాకోబుని ప్రేమిస్తూ ఉంది. కానీ మనం ఇక్కడ we have to understand, parents have to understand, తల్లిదండ్రులైన వారు పిల్లలిద్దరిని కూడా సమానంగా చూడాలి. వాడెప్పుడు కూడా అరణ్యంలో తిరుగుతున్నాడు, ఆడు నా దగ్గరికి రాడు కాబట్టి నాకు ఇష్టం లేదు ఆడంటే అని తల్లి చెప్పడానికి లేదు. వీడెప్పుడు వీళ్ళ అమ్మ దగ్గరే ఉండి వంటలు చేస్తున్నాడు కాబట్టి వీడంటే నాకు ఇష్టం లేదు, వీడు ఒట్టి చవటాయి అని చెప్పి తండ్రి వాడిని రిజెక్ట్ చేయడానికి కూడా లేనే లేదు.
సరే, వీ డోంట్ నో ద ఫేవరెటిజం వాజ్ లైక్ దాట్. ఏసావ్ అంటే ఇసాకుకి, రెబ్కాకేమో యాకోబు అంటే ఇష్టం అయ్యింది. ఇలా జరుగుతుంది. ఒకనాడు యాకోబు కలగూర వంటకం వండుచుండగా ఏసావు అలసిన వాడై పొలంలో నుండి వచ్చాడు. నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దాన్ని కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అసలే వీడు ఏసావు అని అంటే హీ వాజ్ రెడ్ కలర్డ్ మ్యాన్, ఎర్రగా ఉండేవాడు కదా, అందుకే ఏసావు అని పేరు పెట్టాడు. మేబీ హీ హ్యాస్ రెడ్ వీక్నెస్. కొంతమందికి కొన్ని కలర్స్ అంటే వీక్నెస్ ఉంటాయి కదా. ఎరుపు అంటే బాగా వీక్నెస్ ఏమో. మంచి కలగూర వంటకం చేస్తున్నాడు, ఇంటి దగ్గర ఉండి బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు వంటలు యాకోబు. అందుకని మంచిగా వంట చేసి పెడితే ఏసావు వచ్చాడు, చూశాడు, అబ్బా ఎంత బాగుంది, నోరు ఊరిపోతుంది అని చెప్పి, మౌత్ వాటరింగ్ డిష్ చేసావురా తమ్ముడు అని చెప్పి తనని దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాడు. అందుచేత అతనికి ఎదోము అని పేరు పెట్టబడింది. ఎదోము అంటే ఎర్రని అని, ద రెడ్ వన్ అని. సో ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏసావుకి ప్రయారిటీస్ తెలియవు. కొంచెం బ్రెయిన్ పెట్టి ఆలోచించాలి. తన కడుపు నిర్ణయించిన దానిని బట్టి తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. మనకి యాపిటైట్స్ ఉండొచ్చు, మనకి అనేకమైన డిజైర్స్ ఉండొచ్చు. అయితే ఈజ్ దిస్ స్పిరిచువల్లీ రైట్ ఆర్ ఈజ్ దిస్ ఫిజికలీ ఈజ్ దిస్ ద థింగ్ దట్ ఈస్ ఓన్లీ a physical one that does not gratify the spiritual desire అనే దానిని ఆలోచించాలి. మనం ఆలోచించకపోతే స్పిరిచువల్ ప్రయారిటీస్కి మనం కానీ ఎప్పుడు స్థానం ఇవ్వకపోతే ఫిజికల్ ప్రయారిటీస్కి మనం స్థానం ఇస్తుంటాం. అనగా మన ప్రాధాన్యతలు ఆత్మీయ ప్రాధాన్యతలుగా ఉండాలి, శరీర సంబంధమైన ప్రాధాన్యతలుగా ఉండకూడదు. బర్త్ రైట్ అనేది, జ్యేష్ఠత్వం అనేది ఒక హక్కు. ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు అవసరం లేదు అని అనుకుంటున్నాడు. ఈ జ్యేష్ఠత్వం ఉన్న ఒకటే, లేపైనా ఒకటే అని అనుకుంటున్నాడు. ఈ జ్యేష్ఠత్వం నాకెందుకు, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి, నాకు ఆకలేస్తుంది. ఆకలి కూడా కాదు ఇక్కడ దీన్ని మనం చూసినప్పుడు, నేను అలసి ఉన్నాను. ఇట్ వాజ్ నాట్ రియల్లీ ఏ హంగర్. ఆకలిగా లేదు, ఆకలిగా ఉన్నానని చెప్పలేదు. ఆకలిగా ఉంటే మొత్తం పెట్టేయమనేవాడేమో. అందుకే దయచేసి కొంచెం నాకు పెట్టమని అడిగాడు. హీ వాంటెడ్ టు టేస్ట్ ఇట్. అందుకని దానిని పెట్టమని అన్నప్పుడు మరి ఇన్ని తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయో యాకోబుకి తెలియదు, కానీ ఈ జ్యేష్ఠత్వం అనేది నాకు ఖచ్చితంగా కావాలి అని అనుకుంటున్నాడు. మరి బయటకు వచ్చేటప్పుడు మొట్టమొదటిగా ఈసా బయటకు వచ్చాడు. ఈసా కాలు కూడా మడిం కూడా పట్టుకొని వెనక్కి లాగడానికి ప్రయత్నించాడు యాకోబు. హీ వాజ్ ఎ చీట్. ఇప్పుడు ఏంటంటే అదే మొదటి నుంచి కూడా తనకు దాని మీద కన్నుబడింది. నాకు జ్యేష్ఠత్వం కావాలి, బర్త్ రైట్ కావాలి అని అనుకుంటున్నాడు. అందుకు యాకోబు అంటున్నాడు, నీ జ్యేష్ఠత్వం నాకు ఇమ్ము. ఇక్కడ ఒక బార్టర్ సిస్టమ్ లాగా. మరి గతంలో మనకి డబ్బులు లేనప్పుడు మన దగ్గర ఏమైనా ఉంటే ఆ వస్తువుల్ని తీసుకొని వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఉన్న వస్తువుల్ని ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. దీనిని బార్టర్ సిస్టమ్ అంటాం. ఈ బార్టర్ సిస్టమ్ బహుశా మన ఏసావు యాకోబుల దగ్గర నుంచి వచ్చిందేమో. నేను పెడతాను, అయితే నువ్వు నాకు నీ జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయాలి అని అంటున్నాడు. నీ జ్యేష్ఠత్వం నేడు నాకు ఇమ్ము అని అన్నాడు. ఏసావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు అని. అరే, ఇక్కడ జ్యేష్ఠత్వం యొక్క ప్రాముఖ్యత తనకు తెలియదు. చాలామందికి రక్షణ యొక్క విలువ తెలియదు. అందుకనే రక్షణని ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న విషయాల కోసం వదిలేసుకుంటూ ఉంటారు. బట్టల కోసం, ఆహారం కోసం, అందం కోసం, అంతస్తుల కోసం, ఇంకా చాలా శరీర సంబంధమైన వాటి కోసం రక్షణను విడిచిపెట్టేసుకునేటువంటి వారు చాలామంది ఉంటుంటారు. ఇప్పుడు ఒకసారి కనుక మనం రక్షణ పోగొట్టుకున్నాము అంటే అది మరలా దొరకదు అనేది ఏసావు యొక్క జీవితంలో మనం చూస్తున్నాం. అదే హెబ్రీ గ్రంథకర్త చెప్తాడు. దాన్ని మనం చదువుతూ ఉన్నాము హెబ్రీయులకు రాసిన పత్రికలో.
ఇప్పుడు నేను చావబోతున్నాను, నిజంగా చనిపోబోతున్నాడా? మనం ఒక పూట ఆహారం తినలేదు అనుకోండి, చనిపోతామా? లేదు అంటే మనకి కొన్ని వస్త్రాలు లేవనుకోండి, పండగకి బట్టలు లేవు, క్రిస్మస్కి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేవు, బట్టలు లేకపోతే చచ్చిపోతామా? లేదు అంటే కారు లేకపోతే చనిపోతామా? ఫెసిలిటీస్ లేకపోతే చనిపోతామా? మన దేశంలో 140 కోట్ల మంది ఉన్నారు సుమారుగా. వీళ్ళందరూ కూడా ఆహారం లేక చనిపోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు చనిపోవట్లేదు, బ్రతుకుతూనే ఉన్నారు. ఇంకా ఈ మధ్యన మనకు యునైటెడ్ నేషన్స్ వారు ఒక స్టాటిస్టిక్స్ ఇచ్చారు, ఏంటంటే భారతదేశంలో పేదరికం తగ్గిపోయింది, ఆకలి చావులు తగ్గిపోయాయి. ఆకలితో చనిపోవటం అనేది చాలా తక్కువ సార్లు మనం చూడగలుగుతాము. ఒక 40 రోజులు మనం ఆహారం తినకపోయినా కానీ బ్రతికిపోతాం. యేసు ప్రభు ఆహారం పుచ్చుకోలేదు, 40 దినాలు ఉన్నారు ఆయన, 40 రాత్రులు 40 పగళ్ళు ఆయన ఆహారం పుచ్చుకోకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. సో చనిపోవటం అనేది ఉండదు. దేవుడు మనకు కావలసిన దానిని తప్పకుండా అనుగ్రహిస్తాడు. యాకోబు ఇస్సాకు చాలా రిచ్ మ్యాన్. ఆయన అంత భాగ్యవంతుని ఇంటిలో పెద్ద కుమారుడిగా ఉంటున్న ఏశావు కావాలంటే తండ్రి దగ్గరికి వెళ్ళి, చూడు నాన్న, మరి నేను భోజనం అడుగుతుంటే వీడు పెట్టట్లేదు, ఇంకా నా జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేయమని అంటున్నాడు, నువ్వన్నా చెప్పండి, ఏరా బుద్ధి లేదా నీకు అని పట్టుకొని యాకోబుకి 4 తన్ని భోజనం పెట్టు అనేవాడు. లేదంటే రెబకాని పిలిచి, ఏమే ఇట్లా చేస్తున్నాడు ఏంటి అని తిట్టి భోజనం పెట్టించేవాడు. ఇతనికి తక్కువ ఏం లేదు. ఒకవేళ ఇంత దాసీ జనాలు ఉన్నారు, తర్వాత గొర్రెలు, మేకలు, గొడ్లు అన్నీ ఉన్నాయి, తినడానికి ఆహారం లేక చనిపోవడం అనేది అది జరగదు. కానీ తన యొక్క మెంటల్ యాటిట్యూడ్, తన యొక్క ప్రయారిటీస్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి రక్షణ విషయంలో మన యొక్క ప్రయారిటీని ఎప్పుడు కూడా మనం అర్థం చేసుకొని, రక్షణ అంటే టాప్ మోస్ట్ థింగ్, ఇది దేవుడు మనలను ప్రేమించి ఇచ్చాడు, దీనిని మనం ఇహలోక సంబంధమైన వాటి కోసం తాకట్టు పెట్టుకోకూడదు అనే దానిని మనం గ్రహించాలి. ఏశావులాగా మనం ఏశావు గురించి చదువుకొని ఒక పూట కూటి కోసం తన జ్యేష్ఠత్వపు హక్కుని అమ్ముకున్న ఏశావు వంటి వ్యభిచారి అని అంటాడు. వ్యభిచారి, అటువంటి వ్యభిచారి చదువుకుందాం. లెట్ us రీడ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 12లో 12వ అధ్యాయంలో 16వ వచనంలో అంటున్నాడు, ఒక్క పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను. మనం కూడా ఇలాగే భ్రష్టులంగా చేస్తున్నాం. ఒక్క పూట తిండి కోసం, ఒక జత బట్టల కోసం, లేదంటే ఒక కారు కోసం, ఒక ఇల్లు కోసం, ఒక చిన్న దాని కోసం, చాలాసార్లు చిన్న పెటీ థింగ్స్ కోసం యేసు ప్రభువుని అమ్మేసుకుంటూ ఉంటాం మనం. మరి ఏశావుని భ్రష్టుడు అని అంటున్నామే, మనం కూడా భ్రష్టత్వంలోనే ఉంటున్నాము. వ్యభిచారి అయినను ఉండడేమో అని చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త. సో ఆర్ యూ లైక్ ఏశావులాగా మనం ప్రవర్తిస్తూ ఉన్నామా అనే దానిని మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మనం అనుకుంటాం వెర్రివాడని అనుకుంటాం యాకోబుని. యాకోబేం వెర్రివాడు కాదు. చూడండి, బర్త్ రైట్ కావాలని అనుకుంటున్నాడు. తనకు రక్షణ కావాలి, మనకు రక్షణ కావాలి అని తెలుసుకోవడము అది ఒక గొప్ప రియలైజేషన్ వచ్చినట్టు. మన పాప స్థితిని మనం ఎరగడం అనేది దేవుడు మనకు పరిశుద్ధాత్మని ద్వారా తెలియజేయటాన్ని బట్టే తెలుస్తుంది. we have come to a realization, a man will come to a realization that he needs Christ Jesus as the Savior అనేది it is only because of the Spirit of the Lord. పరిశుద్ధాత్ముడు చెప్తేనే ఇతనికి అర్థమవుతుంది, నాకు బర్త్ రైట్ లేదు, నాకు రక్షణ లేదు, కాబట్టి రక్షణ కావాలి. ఆ రక్షణ కావడానికి, రక్షణ పొందడానికి వెళ్ళిన మార్గం తప్పు ఇతనది. సైమన్ ద సోర్సరర్ అని ఉన్నాడు, గారడీవాడైన సీమోను. పేతురు మరి యాకోబులు చేతులు పెట్టి ప్రార్థన చేస్తుంటే అక్కడ పరిశుద్ధాత్ముడు వచ్చిన సంగతిని గమనించి వచ్చి నేను ఎవరి మీద అయితే చేతులు ఉంచుతానో వాళ్ళ మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చేలాగా నాకు కూడా వరాన్ని ఇవ్వండి అని ఒక డబ్బు సంచి తీసుకొని వచ్చాడు. His desire was good, but the way he wanted to get it was wrong.
యాకోబు కూడా అంతే. హీ వాజ్ ఏబుల్ టు రియలైజ్ బట్ ద వే హీ వాంటెడ్ టు గెట్ ఇట్ వాజ్ రాంగ్. అయితే ఏసావు విషయానికి వచ్చేసరికి అతను భ్రష్టమైన మనస్సు గలవాడు, ప్రయారిటీస్ తెలియవు. మనం కూడా చాలాసార్లు మన యొక్క ప్రయారిటీస్ తెలియకుండా, బాధ్యతలు తెలియకుండా ఇర్రెస్పాన్సిబుల్ క్రిస్టియన్స్గా జీవిస్తూ ఉంటాం. అలాగనే మనకు చాలాసార్లు స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఉంటూ ఉంటుంది. అయితే లెట్ us ఫినిష్ ఆఫ్ దిస్ అండ్ కమ్ బ్యాక్ టు ద ప్రాబ్లం విత్ ఐజాక్. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏసావుకి ఇచ్చాను. అతడు తిని త్రాగి లేచిపోయాడు. అంటే అక్కడి నుంచి తినేసి తాగేశాడు, పడేశాడు, గిన్నెల ముంతలన్నీ పడేసిపోయాడు. అట్లు ఏసావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించాడు. బీ వెరీ కేర్ఫుల్. లెట్ us నాట్ డిస్పైజ్. లెట్ us నాట్ లూజ్ అవర్ సాల్వేషన్. దేవుడు అనుగ్రహించిన గొప్ప రక్షణను భయంతోనూ వణుకుతోనూ మనం కొనసాగించే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ ఐజాక్ యొక్క స్పిరిచువల్ బ్లైండ్నెస్ ఏంటి అని అంటే, తాను ప్రేమిస్తూ ఉన్నాడు ఏసావుని. ఎలా ప్రేమిస్తున్నాడు అని అంటే, వేటాడి మాంసాన్ని తీసుకొని వస్తున్నాడు కాబట్టి ప్రేమిస్తూ ఉన్నాడు. అది కాదు మనం చూడాల్సింది. ఒక వ్యక్తి యొక్క గుణగణాలను మనం, ప్రయారిటీస్ని మనం అర్థం చేసుకున్నప్పుడు దానిని బట్టి మనం ప్రేమించాలి. కానీ ఒకవేళ ఏదైనా తప్పిదం ఉంటే దానిని ఖండించాల్సి ఉంటుంది పేరెంట్గా. ఇప్పుడు డోంట్ బీ స్పిరిచువల్లీ బ్లైండ్ టు ది ఇన్ఫ్లుయెన్సెస్ ఆఫ్ ద ఫ్లెష్ అరౌండ్ అస్ అనేది ఈ ఫిజికల్. ఇప్పుడు మనం ఇక్కడ నెక్స్ట్ మనం చూసేది ఏంటి అని అంటే, తనకు కన్నులకు మంద దృష్టి కలిగింది అని 27వ అధ్యాయంలో చదువుతాం. ఇసాకు వృద్ధుడై తన కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు ఏసావుని పిలిచి, నేను నీకు ఆశీర్వదిస్తాను, నువ్వు వెళ్ళి మాంసం వేటాడి తీసుకొనిరా, నేను చావుకు ముందు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. He was not only physically blind, but he was spiritually blind because he knows that he sold his birthright. ఏసావు తన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును అమ్ముకున్నాడు యాకోబుకి అని తెలిసి కూడా అటువంటి వాడిని పిలిచి ఎలాగ ఆశీర్వదిస్తాడు? ఆశీర్వదించబడటానికి తాను హీ వాజ్ నాట్ వర్తీ ఇనఫ్ టు బీ బ్లెస్డ్ ఏసావు. అందుకని అతన్ని పిలిచాడు అని అంటే హీ వాజ్ స్పిరిచువల్లీ బ్లైండ్. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో ఇఫ్ వి లుక్ ఎట్ 16th chapter ఆఫ్ జడ్జెస్, న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయంలో ఈ శాంసన్ని గురించి మనం చదువుకుంటాం. శాంసన్ తన యొక్క జీవితంలో చాలా పొరపాట్లు చేశాడు. దేవుని యొక్క ఆత్మచేత ఆవేశపరచబడుతున్నాడు కొంత సమయం. ఆ తర్వాత వెంటనే ప్రాస్టిట్యూట్స్ దగ్గరికి వెళ్తున్నాడు, డిలైలా దగ్గరికి వెళ్తున్నాడు, ఈ విధంగా వెళ్తున్నాడు. అయితే ఆమె అతన్ని ప్రతిరోజు కూడా విసిగిస్తుంది, తన ప్రాణాన్ని విసిగిస్తూ ఉంటే చచ్చిపోవడానికి తను విసిగి చావగోరెను అని 17వ వచనం చెప్తుంది. 16, 17. ఇప్పుడు ఆమెకు కొంత డబ్బులు ఇచ్చారు ఫిలిష్తీయులు. సంసోని యొక్క బలం ఎక్కడుందో తెలుసుకోవాలని అనుకున్నారు. అప్పుడు ఏం చేశారు అని అంటే, ఆమెకు తన యొక్క సీక్రెట్ని చెప్పేసేసాడు. సీక్రెట్ చెప్పేసిన తర్వాత చక్కగా జడలన్నీ కత్తిరించి క్షౌరం చేసి పారేసింది, అయిపోయింది. అప్పుడు ఫిలిష్తీయులు వచ్చారు, మరలా విడజిమ్ముకుందాము అని అనుకునేసరికి యెహోవా అతన్ని ఎడబాసాడు అని 20వ వచనం. అప్పుడు ఏమైందంటే అతనిని తీసుకొని వెళ్ళి 21వ వచనంలో అప్పుడు ఫిలిష్తీయులు అతని పట్టుకొని అతని కన్నులను ఊడదీశారు, ఫిజికల్ ఐస్ని. If Samson had to become spiritually, if he has to get the spiritual sight, ఆత్మీయ దృష్టి పొందటానికి తన శరీర సంబంధమైన కన్నుల్ని ఊడబిగించేయాల్సిన పరిస్థితి వచ్చింది. కళ్ళు బీగిశారు. అప్పుడు ఇతనికి అర్థమవుతుంది
ఆ తర్వాత అప్పుడు ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి ఈసారి మాత్రమే నన్ను బలపరచు అని దేవుణ్ణి అడుక్కుంటున్నాడు 28వ వచనంలో. సో ఇక్కడ he was not given he was not restored his sight back. ఫిజికల్గా తన యొక్క చూపును పొందలేకపోయాడు, కానీ ఇసాకు కూడా ఫిజికల్గా తన యొక్క చూపును పొందలేకపోయాడు. కానీ అపొస్తలుడు పౌలు అయితే తన కండ్ల నుంచి పొరలు రాలిపోయినట్లుగా మనం 9వ అధ్యాయంలో చూస్తాము. హీ వాజ్ బ్లైండ్. దేవుడు అతనికి ఆత్మీయ దృష్టిని ఇవ్వడానికి శరీర సంబంధమైన దృష్టిని పోగొట్టేశాడు. అతనికి ఏం కన్నులు కనిపించట్లేదు. 9వ అధ్యాయం 8వ వచనంలో సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినా కూడా ఏం కనిపించట్లేదు, గ్రుడ్డివాడైపోయాడు. అప్పుడు అననీయను పంపించాడు. అననీయ ప్రార్థన చేసినప్పుడు 18వ వచనంలో అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొంది తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడ్డాడు. సో ఇలాగా మనం ఇఫ్ వీఆర్ లైక్ శాంసన్ అండ్ ఐజక్, అప్పుడు దేవుడు మనకు అవకాశం ఇస్తాడో లేదో తెలియదు. పౌలుకి ఇచ్చినట్లుగా మన కన్నుల నుంచి స్కేల్స్ ఊడిపోయేలాగా దేవుడు చేస్తాడో లేదో తెలియదు. అయితే ఒకటి మాత్రం దేవుడు చేయగలడు, మన యొక్క ఆత్మీయ దృష్టిని మనకు ఇవ్వడానికి. ఆయన గ్రుడ్డి వారికి చూపును ప్రకటించటానికి, చూపు కలుగునని ప్రకటించటానికి యేసు ప్రభువుని ఈ లోకంలోనికి పంపించారు అని లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనం చెప్తుంది. లెట్ us not be spiritually blind in decision making like Isaac. దేవుడు మనకు ఆత్మీయ కనుదృష్టిని అనుగ్రహించడానికి వచ్చాడు. కాబట్టి మనం చాలాసార్లు చేసిన తర్వాత దేవుడు మనల్ని రిజెక్ట్ చేసేస్తే మనం ఎందుకు కూడా పనికి రాకుండా పోతాం. అదే జరిగింది 12వ అధ్యాయం హెబ్రీ పత్రిక 17వ వచనం. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి, తర్వాత అంత అయిపోయినాక కన్నీళ్లు విడుచుచు దానికోసం, అనగా జ్యేష్ఠత్వపు హక్కు కోసం, దానికోసం శ్రద్ధతో వెతికను, మారు మనస్సు పొందనవకాశం దొరకక విసర్జింపబడినని మీరెరుగుదురు. ఇంకంతే, అయిపోయింది. వన్స్ రిజెక్టెడ్ హీ ఈజ్ రిజెక్టెడ్. అంత పరిస్థితిని మనం ఎప్పుడు కూడా తెచ్చుకోకూడదు. రిగ్రెట్స్ ఆర్ నాట్ ఇనఫ్. అయితే ఇక్కడ తాను రిగ్రెట్ చేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మాత్రం తన యొక్క మనస్సు మారటానికి అవకాశాన్ని ఇవ్వలేకపోయాడు. కాబట్టి మన ప్రయారిటీస్ ఏంటి? మనం ఏమి ప్రయారిటీస్ కలిగి ఉంటున్నాం? ఆత్మ సంబంధమైన వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నామా లేదా అనే దానిని మనం ఎప్పుడు కూడా జ్ఞాపకంలో ఉంచుకోవాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో అపొస్తలుడు పౌలు అంటున్నాడు, మెట్టుకు సహోదరులారా 4:8 ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో వాటి మీద, ఇంకా ఏవి రమ్యమైనవో, ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనడి. ఇవేమి కూడా ఈసాకు పట్టలేదు, అందుకనే దేవుని విడిచిపెట్టేసేసాడు. అపొస్తలుడు పౌలు అంటున్నాడు, ఇదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 8 వరకు, నేను క్రీస్తు నిమిత్తం లాభకరమైన వాటన్నింటినీ కూడా నష్టంగా ఎంచుకుంటున్నాను అని అంటున్నాడు. నిశ్చయంగా నా ప్రభు అయిన యేసు క్రీస్తుని గుర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై సమస్తమును నష్టంగా ఎంచుకొనుచున్నాను అని అంటున్నాడు. సో దేవుని కోసం మన రక్షణను, మన ఆత్మీయతను తాకట్టు పెట్టుకోకుండా దేవుని కోసం మనం నిలబడే వారంగా, సత్యమైనవి, మాన్యమైనవి, న్యాయమైనవి, పవిత్రమైనవి, రమ్యమైనవి, ఖ్యాతి కలిగినవి వాటి మీద మనం ధ్యానం ఉంచుకుందాం. Let us not be spiritually blind. Let us pray. పరిశుద్ధుడా, మా రక్షక, మా ప్రభువా, మా ఆత్మీయ కన్నులను తెరిచిన మిమ్ములను మేము ఆయన ఎప్పుడు కూడా తండ్రి తాకట్టు పెట్టే వారంగా, విడిచిపెట్టే వారంగా, తిరస్కరించే వారంగా ఉండకుండా, ఏసావులాగా భ్రష్టమైన వారం కాకుండా, భ్రష్టులం కాకుండా, వ్యభిచారులం కాకుండా ఉండునట్లు మాకు మీ జ్ఞానం అనుగ్రహించి మా ప్రయారిటీస్ని
ఆయన ఏ విధంగా సెట్ చేసుకోవాలో మాకు నేర్పించమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.